మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ చక్కని ఉదయకాల సమయాన శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. పరిశుద్ధ దేవుడు తన ఉచితమైన కృపలో మరొక చక్కని ఈ ఆదివారాన్ని మనకు ప్రసాదించి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి ఆయనను పూజించటానికి, పరిశుద్ధ దేవుని ప్రచురపరచడానికి, ఆయన పాదాల చెంత హృదయాలు కుమ్మరించుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమైతున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన డిసైపుల్స్ ఇన్ ద డిజిటల్ ఏజ్, ఈ యుగంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వీళ్ళరా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ సందర్భంలో భక్తుడైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి అద్భుతమైన లేఖ రాసి ఈ 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన రక్షణ గురించినటువంటి ప్రస్తావన బహు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మొదటి వచనాన్ని 10వ అధ్యాయంలో గమనిస్తే ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అలాగే కిందికి మనం వచ్చినట్లయితే చూసారా, 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. మరొక మాట 10వ వచనంలో ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే కింది భాగానికి మనం రావాలి. అదేంటంటే ఈ రక్షణ గూర్చినటువంటి ప్రస్తావన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 14-15 వచనాలు ఇదే అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైనటువంటి యెషయా ఆయన తన గ్రంథంలో 52వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను ప్రస్తావించినటువంటి రీతిని గమనిస్తుంటున్నాం. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సువార్త ప్రకటించాలి అన్నటువంటి ఈ మాట గమనిస్తుంటున్నాం. సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలి. చూసారా, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండగా వారెట్లు విందురు. ఈ మాటను ఆలోచన చేస్తుండగా ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ డిజిటల్ ఏజ్లో మనము ఉంటున్నామన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకందరికీ ఈ డిజిటల్ ప్రపంచాన్ని మనము చూస్తూ ఉంటాం. ఈ డిజిటల్ ప్రపంచంలో మనము ఈ డిజిటల్ టూల్స్ను, పరికరాలను మనం వాడుతూ ఉంటాం. ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలో ఆత్మీయ జీవితాన్ని నేను ఎట్లు కాపాడుకోవాలి, నేను ఎట్లు కొనసాగించాలి, నేను ఎట్లు ప్రభువులో బలపడుతూ ఉండాలి అన్నటువంటి ఈ ప్రశ్న మనకందరికీ డెఫినెట్గా వస్తూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన మనము చాలా చక్కగా గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ ప్రపంచం చాలా వేగవంతంగా మార్పు చెందుతూ ఉంది. మనకది కనబడుతూ ఉంది. ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా, గుర్తించకపోయినా ఈ మార్పును మనం చూస్తున్నాం. మొదటి ఈ పారిశ్రామిక విప్లవంలో ఏమి జరిగిందంటే, ఈ పారిశ్రామిక విప్లవంలో ఈ వాటర్ను
ఈ యొక్క పవర్ను ఇంధనముగా వాడటం అనేటువంటిది జరిగింది. మాన్యువల్ లేబర్ను తగ్గించడం జరిగించేసింది. వాటర్ అండ్ పవర్ను యూజ్ చేయటం. రెండవ ఈ పారిశ్రామిక ఈ విప్లవంలో ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాం. మనము డైలీ ఇందులో పాల్గొంటానే ఉన్నాం. అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అది వచ్చేసింది. ప్రొడక్టివిటీ, ప్రోడక్ట్స్ను అవి పెంచడానికి, ప్రోడక్ట్స్ను వేరు వేరు ప్రాంతాలకు పంపించడానికి. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మూడవ పారిశ్రామిక విప్లవంలో మనం గమనించినటువంటి విషయం ఏంటంటే ఈ టెలికమ్యూనికేషన్ అన్నటువంటిది వచ్చేసింది. ఈ కంప్యూటర్స్ అన్నటువంటివి వచ్చేసాయి. అయితే నాలుగవ పారిశ్రామిక ఈ విప్లవంలో మనం ఏం గమనిస్తున్నామంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క యంత్రాన్ని, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. మన చేతిలో ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉందంటే మనము కనెక్ట్ అయిపోయాం. అందరికీ ఎలా కనెక్ట్ అయిపోయామంటే చూసారా, మనకంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మనకంటూ ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అంటూ, ట్విట్టర్ అంటూ, ఇలాంటివి రకరకాల సిగ్నల్ అంటూ, మరి టెలిగ్రామ్ అంటూ, మరి థ్రెడ్స్ అంటూ, వీచాట్ అంటూ, ఇలాగా మనము కనెక్ట్ అయి ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కనెక్టివిటీ అన్నటువంటిది మనం చూస్తుండగా ఈ సోషల్ మీడియా ఏం చేసిందంటే మన కల్చర్ను మార్చేసింది, మన సంస్కృతిని అది ప్రభావితం చేసింది, మన యొక్క ఆరోగ్య వైద్య రంగాన్ని ప్రభావితం చేసింది, విద్యను ప్రభావితం చేసింది, ఇది మన యొక్క ఎకనామిక్స్ను ప్రభావితం చేసింది, ఇది మన యొక్క సాంకేతిక రంగాన్ని, టెక్నాలజికల్ ఈ యొక్క ప్రపంచాన్ని ఇది ప్రభావితం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే కాదు కానీ ఇది జియో పాలిటిక్స్ అన్నటువంటివి ప్రతిరోజు మనం గమనిస్తుంటున్నాం. ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ సందర్భాన మనకు రావాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే యేసయ్య శిష్యుడిగా ఎలా నేను వీటిని చూడాలి, యేసయ్య శిష్యుడిగా నేను ఎట్లా వీటిని హ్యాండిల్ చేయాలి, దీంట్లో ఒకవేళ నేను గమనించవలసినటువంటి ఆత్మీయ ప్రమాదాలు ఏమి, వాట్ ఆర్ ద స్పిరిచువల్ హజార్డ్స్ దట్ ఐ కెన్ ఫేస్ ఇన్ దిస్ రెల్మ్, లేదంటే కన్నా ఈ యొక్క కోణంలో నేను ఏమేమి చూడాలి, ఎట్లా అప్రమత్తం అవ్వాలి, ఎట్లా దేవుని వాక్యపు విలువలు కలిగి వాక్యపు వెలుగులో దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను ఎలా జీవించాలని చెప్పి మనము గమనిస్తే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరం. ఈ మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఇన్ని పరిస్థితులు మారుతూ ఉన్న కానీ ఈ మారుతూ ఉన్నప్పటికీ మనము సంఘ ఈ జీవితము కూడా అది మారుతూ ఉంది. అదేంటంటే ద వే we do the church is also changing అన్నటువంటి ఈ మాటను గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్పు అన్నటువంటిది మనం చూస్తూ ఉంటే ఈ మార్పుతో పాటు ఏమి తీసుకుని వస్తుందంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంప్లెక్సిటీస్ ఇవి తీసుకుని వస్తాయి. ఇది మనం గమనించాలి. ఈ చేంజ్ ఏదైతే మనం చూస్తుంటున్నామో దిస్ చేంజ్ ఇస్ రిడిల్డ్ విత్ కాంప్లెక్సిటీస్. ఈ కాంప్లెక్సిటీస్ అన్నటువంటివి ఏంటంటే మన యొక్క ఈ సెక్యులర్ కల్చర్తో పాటు అది ఏంటంటే మన సోషల్ ఈ సామాజిక మాధ్యమం ద్వారా మనము కలిగేటువంటి సంబంధ బాంధవ్యాలను ఇది ప్రభావితం చేస్తుందని మనం గమనించాలి. అందుకనే మీరు నచ్చినా మీకు నచ్చకపోయినా మీ వాట్సాప్ గ్రూప్లో మీకు కొన్ని సందేశాలు వస్తూ ఉంటాయి, మీకు కొన్ని సమాచారాలు అందుతూ ఉంటాయి. బాబు నాకు ఇది అవసరం లేదయ్యా అంటే వచ్చి కూర్చుని ఉంటుంది. ఎందుకు ఇవి అని జరుగుతున్నాయంటే వీఆర్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పి మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని ఈ యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటే బాగా గమనించాలి. అదేంటంటే దేవుని సంఘంగా ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని సంఘంగా సహవాసములో పాల్గొని బలపడటానికి, ఇలాంటి ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ మనము చూస్తూ ఉండగా వాక్య సత్యాన్ని బేస్ చేసుకుని ఆధారం చేసుకుని ఏది సత్యం ఏది కాదో అది మనం గమనించి ఏం చేయాలంటే దేవుని
ఆత్మ వివేచన శక్తితో మనము దీనిని గమనించి వాటిని తీసుకుని లేదా వాటిని ప్రక్కన పెట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి మన ఆత్మీయ జీవితానికి దోహదకరంగా ఉండేదిగా మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సవాళ్లను ఒకవేళ ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. ఈ చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రపంచంలో మనకు 24 గంటలు 365 రోజులు మన యొక్క టీవీ ఛానల్స్లో దేవుని వాక్యము అందుబాటులో ఉంటా ఉంది, లేదా బైబిల్ స్టడీస్ అందుబాటులో ఉంటున్నాయి, లేదా ఇంటర్వ్యూస్ అందుబాటులో ఉంటున్నాయి, లేదా డయలాగ్స్ క్రిస్టియన్ ఈ ఛానల్స్లో డయలాగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రియులారా, ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ దయచేసి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన చిన్న బిడ్డలను ఏ రీతిగా ఈ యొక్క సామాజిక మాధ్యమం, ఈ డిజిటల్ యుగము ఏ రీతిగా ప్రభావితం చేస్తుంది. మన యవనస్తులను వారి యొక్క చదువులోనే కానీ, వారి యొక్క ఉద్యోగాలను కానీ, వారి యొక్క భవిష్యత్తును కానీ ఏ రీతిగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ను ఏ రీతిగా ఈ సామాజిక మాధ్యమం ఇది ప్రభావితం చేస్తుంది, మన సంబంధ బాంధవ్యాలను ఏ రీతిగా ప్రభావితం చేస్తుంది అని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని ఈ సవాళ్లలో మనం గమనించినట్లయితే డెఫినెట్గా ఇది మన యొక్క ఈ యొక్క సామాజిక ఫ్యాబ్రిక్ను లేదా ఈ యొక్క సామాజిక ఈ రూపకల్పనను ఇది ఆల్టర్ చేస్తుంది. ఈ కనెక్టివిటీ అనేటువంటిది బాగా గమనిస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితం పైన, మన స్పిరిచువల్ వెల్బీయింగ్ పైన ఇది ప్రభావితం చూపుతుందని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియలో ఆలోచన చేస్తే ఇంత కనెక్టెడ్ వరల్డ్లో కూడా ప్రపంచంలో అమెరికాలో ఉంటే మన ప్రియులతో ఒక చిన్న వాట్సాప్ కాల్ పెట్టి వాళ్ళతో 2 క్షణాల్లో వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. మనము కాల్ ద్వారా వీడియోలో కనెక్ట్ కావచ్చు, లేదా జూమ్ కాల్లో వారిని కనెక్ట్ కావచ్చు. ఇవన్నీ ఏంటి అనంటే ఈ 4వ ఈ పారిశ్రామిక ఈ విప్లవంలో మనం గమనించేటువంటి సోషల్ మీడియా ఈ మార్పులు, సామాజిక మాధ్యమం ద్వారా మనం చూసేటువంటి మార్పులు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇన్ని ఉన్నా కానీ ఇక్కడ మనం చూసేది కొన్ని కోణాల్లో మనం ఆలోచన చేయగలిగినటువంటివి ఏంటి అంటే, ఒంటరితనం అన్నటువంటి దానికి సరి అయినటువంటి పరిష్కారం దొరకలేదు. పీపుల్ ఆర్ లోన్లీ డిస్పైట్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్టెడ్నెస్. అందుకనే మనము ఈ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే మనల్ని ఏమంటారంటే, వీఆర్ పీపుల్ విత్ కనెక్టెడ్ బాడీస్ అని అంటూ ఉంటారు. ఇంటర్ కనెక్టెడ్ బాడీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అది 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అది చాలా ముమ్మరంగా అది పాటించబడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. మనం ఏంటంటే, ఇన్ని ఉన్నా కానీ, పరికరాలు ఉన్నా, సామాజిక మాధ్యమం ద్వారా ఈ యొక్క టూల్స్ ఉన్నా కానీ, అక్కడక్కడ చాలా ప్రత్యేకంగా లోన్లీనెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది వరకు మనం అందరం కలిసి మెయిన్ హాల్లో వచ్చి కూర్చుని మనం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి సంభాషణ లేదు. ఎవరి చేతిలో ఒక మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ ప్రపంచంలోనే వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇది మంచిదా ఇది కాదా అని చెప్పేసి అంటే, నేను ఇది మంచి చెడ్డు అని చెప్పి అనట్లేదు, కానీ ఏ రీతిగా ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి దోహదపడుతుంది, ఏ రీతిగా నేను దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలను, ఏ రీతిగా నేను దేవుని వాక్యానుసారమైనటువంటి ఈ విలువలతో నా జీవితాన్ని నేను నడిపించుకుంటూ ఇలాంటి వాటిని నేను హ్యాండిల్ చేయగలాలి అన్నటువంటిది మన మైండ్లో ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, లోన్లీనెస్ అన్నటువంటిది ఉంటా ఉంది. రెండవది ఏంటంటే, మన లిమిటెడ్ షేరింగ్ స్పేస్ అన్నటువంటిది చాలా సంకుచితం అయిపోయింది. ఏంటి దాని అర్థం? ఈ షేరింగ్ స్పేస్ అంటే, ఇదివరకు వేరే వారికి మన జీవితంలో లేదా మన యొక్క కార్యకలాపాలలో మన పనులలో చోటిచ్చేటువంటి వారం, కానీ ఈ దినాల్లో ఏమైపోయిందంటే దానిని తక్కువ చేసేసాం. లిమిటెడ్ షేరింగ్ స్పేస్ అని దీనిని అంటాం. దాని అర్థం ఏంటంటే, నాకు
నాకు కావాల్సినటువంటి స్పేస్ నాకు ఇంపార్టెంట్, అంతవరకే నేను చూసుకుంటున్నాను, నాది నా ప్రపంచం అన్నట్లుగా ఇక్కడ ముందుకు వెళ్ళిపోతుంటున్నాం. ఇదివరకు చెప్పినట్లు అనేకమైనటువంటి సమాచారాలు మన మైండ్లోకి వస్తుండగా ఏది సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్, ఏది మిస్ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఒకవేళ డిజర్న్ చేయలేని పరిస్థితులలో ఒకవేళ ఉంటే ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. ప్రియులరా, ఇలాంటి ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచంలో దేవుని వాక్యపు విలువలు కలిగి నేను జీవించాలి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు మన ఎదుట నిలబడేటువంటి ఒక సవాలు ఏంటో నేను చెప్పనివ్వండి. ఇన్ని సవాళ్ళలో ఇంకొక సవాలు ఏంటంటే కమోడిఫికేషన్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్ సేక్రెడ్ బిలీఫ్. కమోడిఫికేషన్ అంటే బాగా గమనించాలి, మన యొక్క విశ్వాస ధర్మము ఏదైతే ఉందో, లేదంటే కనుక మన యొక్క పరిశుద్ధ నమ్మకాలు ఏవైతే ఉంటున్నాయో, మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో, మన నమ్మికలు ఏమైపోయాయంటే కమోడిఫికేషన్ జరుగుతూ ఉంది, లేదా కమోడిటైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బాగా గమనించాలి, అదేంటంటే ఇది ఒక వాణిజ్యం అయిపోయింది, ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి, ఏంటి ఈ యొక్క వాణిజ్యం అని మీరు అంటున్నారంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ థింగ్స్, సర్వీసెస్, ఐడియాస్, ఇన్ఫర్మేషన్ ఇంటూ ప్రోడక్ట్ దట్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే మన సంస్కృతి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడు ఆ సంస్కృతి కాస్త ఉచితంగా దొరికేది క్రమేణా అదేమైపోయిందంటే వేరు రంగాలలో దానిని టికెట్ పెట్టుకుని కొనుక్కోవాల్సి వచ్చింది, టికెట్ని పెట్టుకుని ఆ ప్రాంతాలు చూడాల్సి వచ్చింది, టికెట్ పెట్టుకొని అది ఒక పర్యాటక విభాగంలో వెళ్ళి అలా ఉండే పరిస్థితి ఏర్పడింది. మన యొక్క ఎడ్యుకేషన్లో కూడా ఇది కమోడిఫికేషన్ జరిగిపోయింది, మీరు నమ్మినా నమ్మకపోయినా. అయితే మనము దీనిని గమనిస్తుంటున్నాం, ఏదేంటంటే ఎడ్యుకేషన్ అన్నటువంటిది అది కమోడిఫికేషన్, చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క ధరల్లో మరి విద్యను అందించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేచర్ ఏదైతే, ప్రకృతి ఏదైతే ఉందో దానికి ఒక ప్రహారీ కట్టి ఎవరే కానీ దాంట్లో ప్రవేశించకుండా ఉంటూ ఉంటారు. ఇదిగో అనుమతి లేకుండా వెళ్ళటానికి వీలు లేదని చెప్పేటువంటి దినాలు వచ్చేసాయి. పర్సనల్ డేటా అన్నటువంటిది మనము సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఏ సమాచారమైనా కానీ, అది ఒక వాక్యమే కావచ్చు, అది ఒక ఫోటోనే కావచ్చు, అది ఒక ఏదైనా మెసేజే కావచ్చు, బాగా గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పర్సనల్ డేటా ఏదైతే మనం గమనిస్తున్నామో, ఈ పర్సనల్ డేటా ఏమైపోతుందంటే ఇది అడ్వర్టైజర్స్కు, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారో వాళ్ళకు ఈ సోషల్ మీడియా, ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని, మన సమాచారాన్ని అడ్వర్టైజర్స్కు అమ్మేస్తుంటారు. మీరు ఎడ్యుకేషన్ గురించి మీ సోషల్ మీడియాలో పెడితే, మీ యొక్క ఆహార పద్ధతులను సోషల్ మీడియాలో పెడితే, మీరు చేసేటువంటి ఎక్సర్సైజెస్ సోషల్ మీడియాలో పెడితే, మీరు తీసుకునేటువంటి ఆ యొక్క ఆహారమే కానీ, మెడిసిన్సే కానీ, లేదా మీరు వాడేటువంటి పుస్తకాలే కానీ, మీరు వాడేటువంటి బైబిల్ వర్సెసే కానీ ఏవైతే సోషల్ మీడియాలో పెడతారో ఆ డేటా మొత్తము అడ్వర్టైజర్స్కు అమ్మటం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అనుగుణంగా వాళ్ళు వ్యాపారాన్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకుని వస్తున్నానంటే చాలా జాగరూకతతో దేవుని సంఘము ఉండవలసినటువంటి అవసరత ఉంది అని నేను మనవి చేస్తుంటున్నాను. ఏది మంచి ఏది కాదో మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. ఈ మాధ్యమము నా జీవితాన్ని ఏ రీతిగా మలుస్తూ ఉంది, నా జీవితాన్ని ఏ రీతిగా మారుస్తుంది, నా జీవితాన్ని ఏ రీతిగా ఒక రూపాంతరపు అనుభవంలోనికి వస్తుందని ఈ ప్రశ్న మనం వేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఆలోచన చేసి మీరు అడుగుతూ ఉంటే బాగా గమనిస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏముంది పాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ షేర్ చేయటంలో? నేను ఒక మంచి వాక్యాన్ని పెట్టాను, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. పాస్టర్ గారు, నేను డైలీ ఒక డివోషన్ పెట్టాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీటింగ్స్ గురించినటువంటి ఒక ప్యాంప్లెట్ అప్లోడ్ చేశాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇవన్నీ చాలా మంచివిగా ఉంటున్నాయి. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, ఈ మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ యొక్క టెక్నాలజికల్ ఈ యొక్క విప్లవంలో మనం గమనించవలసినటువంటి ఈ విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని,
దేవునికి యోగ్యమైనటువంటి జీవితం నాలో కనబడుతుందా లేదా అన్నటువంటిది మనము జాగ్రత్తగా ఈ ఉదయకాలన గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఈ సాంకేతిక ఈ రంగం గురించినటువంటి వేదాంతం ఏంటి? వాట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ టెక్నాలజీ అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు తన వాక్యంలోనికి మనల్ని డెఫినెట్గా నడిపిస్తాడు. దయచేసి మీ బైబిల్స్ ఉంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆహా, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. అయ్యా, థ్యాంక్ యూ. ఈ చక్కని మాటలో మనం గమనిస్తే ఈ సమయాన ఒక కల్చరల్ మ్యాండేట్ ఇక్కడ మనం గమనించగలం. ప్రకృతి గూర్చి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చాలా గొప్పది. అదేంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరేం చేయాలండి? మీరు విస్తరించి భూమిని నిండించండి అని చెప్పి అంటా ఉన్నాడు. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్ అన్నటువంటి ఈ మాటను మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. చూసారా, దేవుని యొక్క ఆలోచనలో ఏముందంటే, ఈ కల్చరల్ మ్యాండేట్ దేవుడు ప్రజలకు ఇస్తుంటున్నాడు. అది ఏంటి అని చెప్పేసి అంటే, ఇదిగో కేవలము మనము తినువారిమిగా మాత్రమే కాకుండా, కేవలము మనము వాటిని ఆహారాన్ని పుచ్చుకుని వారు మాత్రమే కాకుండా, మనం ఏం చేయాలంటే వాటిని మరి పండించాలి, మనము ఫలించాలి, మనము అభివృద్ధి చెందాలి. వి ఆట్ టు బి యూజింగ్ ద బెటర్ టూల్స్. దేనికంటే మరి పండించటానికి, విస్తరించటానికి, అభివృద్ధి చెందటానికి, వాటిని కాపాడుకోవటానికి, జాగ్రత్త వహించటానికి, విస్తరించి ప్రభువును ఘనపరచడానికి ఇక్కడ దేవుడు ఈ మ్యాండేట్ ఇస్తున్నాడని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కల్చరల్ మ్యాండేట్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో అదే మాట ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం గమనిస్తాం. జెనసిస్ చాప్టర్ 2 verse 15. ఆహా, అమ్మా 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 థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే చాలా చక్కని మాట. పని చేయటానికి, ఏదైనా తోటలో మరి వాటిని కాపాడటానికి, ఈ భూమిని మ్యాక్సిమైజ్ చేయటానికి ఇక్కడ దేవుడు ఈ మాటను ఇక్కడ వాక్యంలో ఉంచడం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే చూద్దాం. అదేంటంటే, ఇక్కడ ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి ఇక్కడ వాడినటువంటి టెక్నాలజీని కూడా మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ భాష వాడుతూ ఉండింటారు, ఇక్కడ పరికరాలు వాడుతూ ఉండింటారు. ఇక్కడ అగ్రికల్చర్ అంటే డెఫినెట్గా భూమిని తవ్వాలి, టూల్స్ వాడాలి, దానికి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ పొందుపరచాలి. ఇక్కడ మనం గమనిస్తే మరి చాలా చక్కగా ఈ యొక్క అగ్రికల్చరల్ టెక్నాలజీని వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క టెక్నాలజీ అన్నటువంటిది ఆదికాండంలోనే మనం ఈ కాంటెక్స్ట్లో గమనిస్తే మనకు చాలా చక్కగా ఇది అర్థమవుతుంది. 2వ అధ్యాయం ఆదికాండం 11వ వచనాన్ని మనం గమనిస్తే ఒక చక్కని విషయాన్ని ఇందులో మనం చూడగలం. అమ్మా ఆహా, చూసారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ తోటలో నీరు ప్రవహింపబట్టం అన్నటువంటిది మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ప్రెషియస్ మెటల్స్ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నట్లుగా మనము చూడగలం. ప్రియులారా, దీనికి కావాల్సింది ఏంటంటే, అగైన్ దీంట్లో మనం చూడగలిగింది ఏంటంటే, ఇది టెక్నాలజీని వాడటం జరుగుతుంది. నేను ఒక మాట జాగ్రత్తగా నేను ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, ఎవ్రీ ఇన్వెన్షన్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి విధమైనటువంటి పరిశోధన, ఎవ్రీ ఇన్వెన్షన్ ఏదైతే కనుగొన్నారో
అది దేవుడి నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ అని మనం గమనించాలి. అయితే గమనించి మనం చక్కగా మరొక విషయాన్ని ఏం చేయగలగాలంటే వాటిని దేవుని మహిమార్థమై వాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం ఇప్పుడు అదేంటంటే దేవుని వాక్యంలో దేవుని చిత్తానుసారంగా వాడవలసింది పోయి అక్కడ పాపము ఏం చేసిందంటే దీనిని కరప్ట్ చేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ప్రియ దేవుని సంగమ, దయచేసి ఇక్కడ మనం గమనిస్తాం. దయచేసి ఇదే వాక్యంలో మనం చూసినట్లయితే ఈ కయీను ఏబేలును చంపటం జరుగుతుంది. అదే ఫ్యామిలీలో మనం గమనిస్తే వెపన్స్ అనేటువంటివి ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ యొక్క వెపన్స్ అనేటువంటివి ఇక్కడ మనం చూడగలం. దేనికి ఇవి వాడారు ప్రియులారా అని అంటే ఇది హింసకు, ఇది పగ తీర్చుకోవటానికి ఇవి వాడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన వాట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే బాబేలు గోపురాన్ని మనం గమనిస్తే అద్భుతమైనటువంటి ఈ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆ ఆదికాండము 11వ అధ్యాయంలోనే మనం చూడగలం. అయితే ఇది లార్జ్ స్కేల్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ అంటే దేవునికి విరుచుకుపడి దేవుని పైన ప్రతిఘటన చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవునిని ప్రక్కన పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే మా సొంత జ్ఞానం చేత మేమేం చేస్తామంటే మా కట్టడలను మేమే నిర్మించుకుని ఆకాశానికి వెళ్ళిపోతామని చెప్పేసి అంటూ వచ్చారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దే వాంటెడ్ టు మేక్ ద నేమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గ్రేట్ బై కీపింగ్ గాడ్ అసైడ్. దేవునిని ప్రక్కన పెట్టి బాబేలు గోపురంలో ఆ టెక్నాలజికల్ ఈ ప్రాజెక్ట్ను మనం గమనించినట్లయితే మనిషి తానే ఆయన ఏమనుకున్నాడంటే నేను పైకి వచ్చేస్తాను, నా సొంత జ్ఞానం మీదనే నేను ఆధారపడతానని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. కానీ ప్రియులారా, అది అలా సాధ్యం కాదని దేవుడు ఆయన ఏం చేశాడంటే తనదైన శైలిలో ఆయన జోక్యం చేసుకోవటం అనేటువంటిది జరిగింది. బాగా గమనించాలి. ఇంత టెక్నాలజికల్ ప్రపంచంలో ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, టెక్నాలజీ ఈస్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్ బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఈ యొక్క సాంకేతిక ఈ పరిజ్ఞానము అందరిపైన ప్రభుత్వము చేయటానికి వీలు లేదు, కానీ ఇది ప్రభువు కాదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే అందరికీ ప్రభు అన్నటువంటి ఈ సత్యాన్ని మానవాళి గమనించవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రక్రియలో మనం ఆలోచన చేస్తే ఈ రా టూల్స్, రా మెటీరియల్స్ ఇక్కడ ఆదాము అవ్వలు వాడినట్లుగా డెఫినెట్గా మనం ఆలోచన చేయాలి. వాళ్ళు వాడినటువంటి దీంట్లో టూల్స్ యూజ్ చేశారు, రా మెటీరియల్ యూజ్ చేశారు. ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే షెఫ్స్ ఎవరైతే ఉంటారో రా మెటీరియల్స్ యూజ్ చేసి అద్భుతమైనటువంటి వంట చేస్తూ ఉంటారు. కార్పెంటర్స్ను మనం ఆలోచన చేస్తే రా మెటీరియల్స్ను తీసుకుని అద్భుతమైనటువంటి ఫర్నిచర్ స్ట్రక్చర్స్ వాళ్ళు నిర్మించడం గమనిస్తుంటున్నాం. కెమిస్ట్ ఎవరైతే ఉంటున్నారో రసాయన శాస్త్రంలో మనం ఏం చూస్తామంటే శాస్త్రజ్ఞులు వేరు వేరు కెమికల్స్ను తీసుకుని, సింథటిక్ ఎలిమెంట్స్ను తీసుకుని వారు ఏం చేస్తుంటున్నారంటే మెడిసిన్స్ అనేటువంటివి వారు తయారు చేయటం జరుగుతోంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి మనం. అదేంటంటే ఈ టెక్నాలజికల్ ప్రపంచంలో ఇవన్నీ మంచివి కాదా అనంటే మంచివి. ఇవన్నీ మానవ ప్రగతికి కాదా అంటే అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే గమనించాలి, అదేంటంటే ఈ ఉదయకాల సమయాన ఏదో సంథింగ్ టెరిబుల్గా రాంగ్గా వెళ్ళింది. అదేంటంటే మనిషి అనుకున్నాడు నా సొంతానికి నేను చేసుకుంటా వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు దేవుని ప్రమేయము, దేవుని యొక్క జోక్యం అని చెప్పేసి అంటా ఉంటే దేవుడు ఇక్కడ జోక్యం చేసుకోవటం అన్నటువంటిది మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించేటువంటి ఒక చక్కని వాక్యము ఏంటి మనము గమనించినట్లయితే పౌలు భక్తుడు ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళక ముందు ఆయన ప్లాన్ చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, ఆయన వెళ్ళాడు. అయితే ఆయన టూల్స్ను యూజ్ చేశాడు, 2 మీన్స్ను ఆయన యూజ్ చేశాడు. ఒక మార్గం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేశాడు. రెండవదికి ఏంటంటే మరికొన్ని సంఘాలకు ఆయన లేఖ రాయటానికి ఆయన ఏం చేశాడంటే ఆయన లేఖల ద్వారా ఆయన ఒక చక్కని పేపర్ తీసుకుని, ఆయన కాగితం తీసుకుని
కలము తీసుకొని వ్రాసి ఆయన పంపించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాటను మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే ది న్యూ టెస్ట్మెంట్ అక్కడ మనం గమనించినట్లయితే ద టెక్నాలజీ ఈజ్ ఎంబ్రేస్డ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ అడ్వాన్సింగ్ గాడ్స్ మిషన్. దేవుని యొక్క పనిని అది ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఈ టెక్నాలజీని వాడటం అనేటువంటిది మనం చాలా ఖచ్చితంగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ టెక్నాలజీని దేవుని వాక్య ప్రబలం కొరకై వాడటం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. అందుకని ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేయబడింది. అందుకని ఈ ప్రింటింగ్ ప్రెస్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్తుంటున్నాం. బైబిల్స్ను వేరు వేరు భాషల్లోనికి తర్జుమా చేయటం మనం గమనిస్తున్నాం. వి యూస్ టూల్స్, డిజిటల్ అప్లికేషన్స్ను వాడుతూ ఉంటున్నాం. మనం రకరకాల ఆకారాల్లో అక్షరాలను రాయటానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను మాధ్యమాన్ని మనం వాడుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక దినాలు పట్టేటువంటి ప్రింటింగ్ కొన్ని గంటల్లోనే కొన్ని వందల వేల బైబిల్స్ను ప్రింట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మీరనొచ్చు, పాస్టర్ గారు చాలా చక్కగా ఇది వాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్న మనం ఆల్వేస్ వాడాలి. ఇది మంచిదా చెడుదా, ఇది ప్రయోజనకరమా అనే దానికంటే ఇది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా, నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆ ప్రశ్న కీలకంగా మనము వేసుకుని మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఈ ఉదయకాలన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనిషికి దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క ఎడబాటు ఏదైతే ఉందో మనము ఈ ఆధునిక ప్రపంచంలో ఏం చేస్తున్నామంటే ఈ టెక్నాలజీని యూస్ చేసి దేవుని సువార్తను మనము ప్రజలకు వినిపిస్తే దేవుని చెంతకు ప్రజలను నడిపించడానికి ఇది దోహదపడుతున్నటువంటి విషయంగా మనము ఈ ఉదయకాలన గమనించవలసినటువంటి వారమైంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఆలోచన చేస్తున్నటువంటి ఈ టైంలో టెక్నాలజీని మనం ఆలోచన చేస్తే పూర్వము మనకందరికీ తెలిసినట్లు టెలిగ్రామ్స్ ఉండేవి, పోస్ట్ కార్డ్స్ ఉండేవి కదా, తపాలు ఉండేది. ఈ దినాల్లో చాలా అది రేర్గా అయిపోయింది. దూర ప్రాంతంలో ఉన్న వారికి గ్రీటింగ్ కార్డ్స్ వేసేవారు. కానీ ఈ దినాల్లో ఈ గ్రీటింగ్ కార్డ్స్ అయిపోయినాయి. కానీ ఈ గ్రీటింగ్ కార్డ్స్ అని చెప్పి వాట్సాప్లో, ఈమెయిల్ ద్వారా, ఇలాంటి సామాజిక మాధ్యమం ద్వారా వీటిని పంపించడం జరుగుతుంది. ఇంకా కొంతమంది సన్నిహితులైతే ఫోన్ తీసుకుని లైవ్లో మాట్లాడి రియల్ టైంలో వారితో మాట్లాడటం అనేటువంటిది, చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాధ్యమం, సాంకేతిక ఈ విప్లవం ఏం చేస్తుంది అంటే బాగా గమనించాలి. మన దేవుని సువార్తను ప్రబలం చేయటానికి, దీంట్లో ఒక మాటలు చెప్పాలంటే గొప్ప పని, ప్రేషితోద్యమాన్ని, గ్రేట్ కమిషన్ మూవ్మెంట్ను, దీనిని ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఈ యొక్క సాంకేతిక రంగంలో దేవుడు వేరువేరు అవకాశాలను మనకు దయచేస్తున్నాడు. టెలిగ్రాఫ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, రేడియో కావచ్చు. ఎంతమంది రేడియోలో దేవుని వాక్యాన్ని వినట్లేదు? ప్రియులారా, టెలివిజన్ ద్వారా ఎంతమంది వినట్లేదు? ఇంటర్నెట్ ద్వారా ఎంతమందికి అవకాశం దొరకలేదు? పాడ్కాస్ట్ అన్నటువంటిది ఉంటా ఉంది. ఈ సోషల్ మీడియా, ఈ టూల్స్ అన్నిట్లో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మిషన్ ఒక 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 మిషన్ ఫిలాసఫర్ ఒక మాట అనటం జరిగింది. అదేమంటూ అన్నాడంటే ఆయన, ఏ దేశమే కానీ ఈ సువార్త ఈ మాధ్యమం ద్వారా వినిపించకుండా, పంపించకుండా ఉండటానికి నో నేషన్ ఈజ్ ఎ క్లోజ్డ్ నేషన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మీరు సువార్తను పంపించాలనుకుంటే ఈ మాధ్యమం ద్వారా మీరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రచురపరచనటువంటి ఈ మాటను గమనిస్తుంటున్నాం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 24 verse 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.
అటు తర్వాత అంతం వచ్చిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము ఈ టైంలో జీవిస్తుంటున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. ఇలాంటి దినాల్లో మనం జీవిస్తుంటున్నాం. అదేంటంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాంతాలకు అమెరికా దేశం నుంచి మిషనరీలు వచ్చి దేవుని సువార్తను ప్రకటించారు. మనం ఏం చేస్తున్నామంటే మన ప్రాంతాల నుంచి వేరు వేరు ప్రాంతాలకు, అంటే మన యొక్క వీధులను దాటి, మన యొక్క జిల్లాను దాటి, రాష్ట్రాలను దాటి, దేశ సరిహద్దులను దాటి క్రీస్తు యేసు సువార్తను తీసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపుతున్నాడు. మత్తయి సువార్త 24:14 వచనము నెరవేరు దినాల్లో దేవుడు మనల్ని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ థియాలజీ ఆఫ్ టెక్నాలజీలో మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా బైబిల్లో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. అదేంటంటే వాట్ ఈస్ ద కన్సుమేషన్, వీటన్నిటి చివరి ఏంటి, అంతం ఏంటి అన్నటువంటిది 1-2 నిమిషాలు గమనించి మనం ముందుకు వెళ్దాం. ప్రియులరా, ఈ కన్సుమేషన్లో మనం ఏం చూస్తామంటే మానవ ఈ సంస్కృతిని దేవుడు విమోచించి ఆయన ఏం చేస్తాడంటే ఒక నవీనమైనటువంటి పట్టణానికి దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆ పట్టణంలో మనతో మన మధ్య దేవుడు నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అది అద్భుతమైనటువంటి ఒక ప్రత్యక్షత. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనిషి తిరుగా ఇదిగో ఆ ఏదైనా తోటల లాంటి ఆ తోటలకు వెళ్ళటం, మ్యాన్ ఇస్ నాట్ రిటర్నింగ్ టు దట్ గార్డెన్ అన్నటువంటి మాట, దయచేసి ప్రిమిటివ్ గార్డెన్, బట్ విత్ దట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్ సిటీ డిసెండింగ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుంచి ఈ దిగి వచ్చి పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో దేవుడు మనలను చూస్తూ మనతో ఉంటూ మన పక్షాన ఆయన నిలబడి మన కన్నిటిని తుడిచివేసి మనతో నివాసము చేయటానికి గాడ్ dwells with his people in that new city of Jerusalem అని చెప్పి మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క అల్టిమేట్ సింబల్, ఆ యొక్క న్యూ సిటీ ఆఫ్ జెరూసలేంలో మనం ఏం చూస్తామంటే గేట్స్ చూస్తాం, ప్రెషియస్ స్టోన్స్ మనం చూస్తాం. అక్కడ మనము ఒక స్ట్రక్చర్డ్ సివిలైజేషన్ మనం గమనిస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధం చేసి పవిత్రపరిచి ఆయన సన్నిధిని అక్కడ ఉంచి ఆశీర్వదించినటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ చక్కని ఈ ఉదయకాల సమయాన మనం ఆలోచన చేయాలి ఏంటంటే ఏ పరికరము అది హానికరంగా ఉంటా ఉందో దేవుడు దానిని మార్చివేసి he transforms those tools or weapons of violence and vengeance, he transforms them అన్నటువంటి ఈ మాటను గమనించాలి. దేనికి ఆయన మారుస్తాడంటే తన రాజ్యానికి, తన యొక్క విలువలకు, తన సమాధానానికి అవి యోగ్యమైనటువంటి రీతిలో అవి మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ ఉదయకాలాన్ని గమనించాలి. అది మనం ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటిని మనం అద్భుతంగా గమనించగలం. ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ ఉదయకాలన ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా క్రైస్తవ స్పందన ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే నేను ఈ 3 విషయాలు ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. క్రైస్తవ స్పందన ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఈ సొసైటీలో, ఈ యొక్క సాంకేతిక రంగంలో, పరిజ్ఞానంలో చాలా ఆధునిక స్థితిలో ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో ప్రతి క్రైస్తవుని యొక్క స్పందన ఏంటి, దేనికి అని చెప్పేసి అన్నప్పుడు దయచేసి గమనించాలి ప్రియులారా. ఒకటి ఏంటంటే ఒక సామాజిక ఈ పనిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సాంస్కృతిక లేదా కల్చరల్ మ్యాండేట్ను దేవుడు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. అంటే మన డైలీ పనులలో 9 నుంచి 5 కావచ్చు, లేదా వేరే షిఫ్ట్స్ కావచ్చు, మన డైలీ పని మనం చేసుకుంటూ దేవునిని ఘనపరచవలసినటువంటి అవసరత, కుటుంబాన్ని నడిపించవలసినటువంటి అవసరత, సమాజంలో మన వంతు బాధ్యత, సామాజిక అభివృద్ధిలో
దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఇక్కడ ఒక కల్చరల్ మ్యాండేట్ను మనము ఏం చేయాలంటే ఎంబ్రేస్ చేయాలి. క్రైస్తవ సమాజంలో ఇది నాకు చెందదు అని చెప్పడానికి లేదు ప్రియులరా, ఇది నాకు వర్తించదని చెప్పడానికి వీలు లేదు ప్రియులరా. ఈ కల్చరల్ మ్యాండేట్ను మనం ఏం చేయాలంటే మనము ఆహ్వానించాలి, అందులో నిలబడాలి. రెండవది ఏంటంటే గ్రేట్ కమాండ్మెంట్, గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉందో మనము దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి. ఈ గ్రేట్ కమాండ్మెంట్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో మనం పాటించవలసినటువంటి వారం ఏంటున్నాం. దయచేసి మూడవదిగా గమనించినట్లయితే ఇక్కడ గొప్ప ఈ పని లేదా ప్రేషితోద్యమంలో గ్రేట్ కమిషన్, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి, సువార్తను ప్రకటించండి అనేటువంటి ఈ పనిని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమైనా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాలన ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ ప్రక్రియలో స్టాటిస్టిక్స్ ఏమిటి చెప్తాయంటే, ఈ ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారండి? ప్రపంచ జనాభా రైట్, మీకు అందరికీ తెలిసినట్లు ప్రపంచ జనాభా ఒక 7 బిలియన్ల ప్రజలు. 7 బిలియన్ల ప్రజలైతే ఆశ్చర్యం ఏంటంటే 6 బిలియన్ల ప్రజల చేతుల్లో ఈ ఆధునిక యంత్రం, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయంట. చాలా ఆశ్చర్యం. ఇలాంటివి వచ్చేసినటువంటి ఈ సందర్భాన ఏమి జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు మనిషి వాటిని యూజ్ చేసే విధానం చాలా మంచిగా ఉండాలి. అయితే ఆన్ అన్ యావరేజ్ ప్రజలు ఎలా యూజ్ చేస్తున్నారంటే 4.5 నిమిషాలకు ఒకసారి చూస్తూనే ఉంటారంట. ఒక దైవ సేవకుడు చెప్పాడు, ప్రసంగం జరిగేటప్పుడు 8 సార్లు ఫోన్ చూసుకుంటారంట. పాస్టర్ గారు మేము చూడట్లేదండి, మీరు కాదు. ఇలా వెళ్తా ఉంటే దాదాపు ఒక జీవితంలో 11 సంవత్సరాలు మొబైల్ ఫోన్లు చూసుకుంటానే ఉంటారంట. అనుకుంటేనే అది ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది ఇది. ప్రశ్న ఏంటంటే దీనిని ఎలా చూస్తున్నామని. ఇక్కడ మనం ఎదుర్కొనేటువంటి ఈ థియాలజీ ఆఫ్ టెక్నాలజీని మనం చూస్తున్నప్పుడు దేవుడు మంచిగా పెట్టాడు, కానీ వాడుతున్నటువంటి ప్రక్రియలో వచ్చేటువంటి ఛాలెంజెస్, డిస్ట్రాక్షన్స్ ఏంటి, ఎలా వాడుతున్నాం, వీటిని ఎంతవరకు వాడుతున్నాం, ఎలా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నాం, వీటి ద్వారా ఎలా ప్రభావితులమవుతూ ఉన్నాం. అవి మన ఉద్యోగాన్ని, మన చదువులను, మన ఆరోగ్యాన్ని, మన నిద్రను, మన సంబంధ బాంధవ్యాలను అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయి, మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క వేర్వేరు పరిచర్యలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి, మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమైన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక హెచ్చరిక ఏంటంటే ఇలా జరుగుతూ ఉంది. వేరే వాళ్ళ ఈ సామాజిక మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఈ సాంకేతిక రంగంలో జరుగుతున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి ఆ అడ్వాన్స్మెంట్లో మనం ఏం చూస్తున్నామంటే, మనము వేరే వాళ్ళ అజెండాను మనము ఫుల్ఫిల్ చేస్తున్నట్లుగా ఉంటుంది అని చెప్పి ఒక సేవకుడు చెబుతూ వచ్చాడు. వీఆర్ లివింగ్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ అజెండా. మనము కోరకనే మన కార్లో కూర్చుంటే వెంటనే ఎఫ్ఎం ఆన్ అవుతూ ఉంది. మనం కోరకనే మన ఫోన్స్లో బజ్ అవుతూ ఉంటుంది. మనం కోరకనే మన వాచ్, మన గ్యాడ్జెట్ కనెక్ట్ అయి ఉంటుంది. లేదా అలా చూస్తూ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు, కానీ
డిఫాల్ట్ సెట్టింగ్స్ను చేంజ్ చేయటం అనేటువంటిది 95% ఆఫ్ పీపుల్ దే డోంట్ వాంట్ టు చేంజ్, ఆర్ దే కాంట్ చేంజ్, ఆర్ దే డోంట్ చేంజ్ ద సెట్టింగ్స్. ఇలాంటి టైంలో చాలా రింగ్స్ వస్తుంటాయి, బజింగ్ సౌండ్ వస్తుంటుంది, టెక్స్ట్ మెసేజ్లు వస్తుంటాయి, నాయిసెస్ వస్తుంటాయి, బీప్ సౌండ్ వస్తుంటాయి, లైట్లు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి టైంలో యేసయ్య శిష్యుడిగా, యేసయ్య శిష్యురాలిగా, యేసయ్య బిడ్డగా, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక విశ్వాసిరాలిగా నేను ఎట్లా వీటిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, హ్యాండిల్ చేయాలి? ఒక రైటర్ అంటూ వచ్చాడు, ది హార్డెస్ట్ థింగ్ ఆఫ్ పేరెంటింగ్ నవ్ డేస్ ఇస్ టెక్నాలజీ. కొంతమంది యవనస్తులు దీనిని అంగీకరించరు. ద హార్డెస్ట్ థింగ్ ఆఫ్ పేరెంటింగ్ నవ్ డేస్ ఇస్ టెక్నాలజీ. పిల్లలకు మీరు మొబైల్ ఫోన్ ఒకరోజు ఇవ్వకుండా చూడండి, ఒకరోజు సారీ పాస్టర్ గారు, వాళ్ళ ప్రపంచంలో పుట్టారు కనుక ఇవ్వాలి. వెల్, దట్స్ వండర్ఫుల్. అదే మీ ఆర్గ్యుమెంట్ అయితే నా దగ్గర 3 విషయాలు ఉన్నాయి. ఒకవేళ వారికి ఈ మాధ్యమాన్ని ఇస్తూ ఉంటే మన యవన బిడ్డలకు ఏ రీతిగా వారిని డిసిప్లిన్ చేశాం, ఏ రీతిగా ఆ విషయంలో టైం మేనేజ్మెంట్ అన్నటువంటిది వాళ్లకు ఓరియంట్ చేశాం, ఏ రీతిగా వారి జీవితంలో ఆత్మీయ పరిస్థితులలో పరిశుద్ధతను కాపాడుకోవాలని వారితో మాట్లాడుతూ వచ్చా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే ప్రప్రదంగా డిస్ట్రాక్షన్, బీవేర్, స్పిరిచువల్ హజార్డ్స్లో ఏంటంటే డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్ గురించి మాట్లాడుతుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి గమనిస్తే ఇందులో ఒక మాటను మనం గమనిస్తాం. సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అమ్మా అమ్మ థ్యాంక్ యూ. ఇక్కడ చాలా చక్కగా ఈ వాక్యాన్ని మనం గమనించాలి. అదేంటంటే, ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఎనీ సిన్ దట్ డిస్ట్రాక్ట్స్ అన్నటువంటి మాట ఇక్కడ నేను మనవి చేస్తుంటున్నాను. ఈ డిస్ట్రాక్షన్స్ గురించి ఆలోచన చేస్తూ ఉంటే, వాక్యం చదువుదామని మొబైల్ ఫోన్ పట్టుకుంటే డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఏదో ఒకటి నోటిఫికేషన్స్ రావటం, అప్పుడే ఇంకొక బజ్ కావటమో, ఒక కాల్ రావటమో, ఏదో ఒక డిస్ట్రాక్షన్ అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం ఆలోచన చేస్తుండగా, లెట్ us also lay aside every weight and sin that distracts so easily. ఈ సులువుగా చిక్కులబెట్టు డిస్ట్రాక్ట్ చేసేది అది చాలా బరువుగా ఉంటుంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, దానిని క్యారీ చేసుకుని తిరగాల్సి వస్తుంది. పాస్టర్ గారు, తప్పేముంది పాస్టర్ గారు? గమనించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ డిస్ట్రాక్ట్ చేసేటువంటి ప్రక్రియలో ఎంతలా అవి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటున్నాయి, మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఎలా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, దేవునితో మనం స్పెండ్ చేసే టైంను స్పెండ్ చేయనివ్వకుండా ఎలా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకసారి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారం ఏంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాన్స్టెంట్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ డిజిటల్ నాయిస్ అదేం చేస్తుందంటే, ఇట్ హిండర్స్ ద క్వైట్ రిఫ్లెక్షన్, సైలెన్స్ అండ్ ఫోకస్ ప్రేయర్ ఎసెన్షియల్ ఫర్ స్పిరిచువల్ డెప్త్. ప్రతి డిసైపుల్కు కావాల్సింది ఏంటంటే, ఈ సైలెంట్, ఈ ఫోకస్డ్ ప్రేయర్, క్వైట్గా ఉండి ప్రార్థన చేసే, గురి కలిగి ప్రార్థన చేసేటువంటి విషయం. అయితే ఇది క్వైట్గా అంటే నిశ్శబ్దంగా, క్వైట్ టైం అని లాస్ట్ వీక్ చెప్పాము. అది దేవునితో ఒక ఏకాంత సమయాన్ని గడపవలసినటువంటి ఈ టైంలో ఈ మొబైల్ ఫోన్స్లో కాకుండా
మనము బైబిల్ పట్టుకొని, మనం ఒక పుస్తకం తీసుకుని, ఒక పెన్ను తీసుకుని, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఏమి వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నాకు ఏ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, దేవుడు నన్ను ఏ రీతిగా ఏ పాపము నా నుంచి విడిచిపెట్టవలసి ఉందో దానిని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇవి మనం గమనించగలిగితే దట్ వుడ్ బి వండర్ఫుల్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ అథెంటిక్ డిసైపుల్షిప్లో, ఈ డిజిటల్ ఏజ్లో మనము కీలకంగా గమనించవలసింది ఏంటంటే, డిస్ట్రాక్ట్ చేసేటువంటి వాటి నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదికి ఏంటంటే, ఇదే ఛాలెంజెస్లో మనం గమనించేది ఏంటంటే, ఇల్యూషన్ ఆఫ్ కనెక్షన్స్. అందరూ నావారు అనుకోవటం అనేటువంటిది, ఈ కనెక్షన్స్ అనేటువంటిది ఈ వర్చువల్ ప్రపంచంలో, ఫేస్బుక్లో మనకు ఒక 200 మంది నుంచి 500 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. వర్చువల్ ప్రపంచంలో అంతమంది స్నేహితులు ఉండొచ్చు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు పిలిస్తే వచ్చేవారు ఎంతమంది అని అంటే, తిప్పి కొడితే ఒక 10 మంది, ఒక 20 మంది ఒక టైంకు. You may not see 500 people coming together. దయచేసి గమనించాలి, ఈ మాధ్యమాలు ఏం చేస్తున్నాయంటే, ఇట్ ఆఫెన్ క్రియేట్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. దయచేసి దీంట్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అథెంటిక్ డిసైపుల్షిప్, ప్రతి శిష్యుడు, యేసే శిష్యుడు ఈ యొక్క డిజిటల్ యుగంలో ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, ఏదైనా కావచ్చు కానీ ఈ ఫిజికల్ ప్రాక్సిమిటీ, ఏదైతే మీ ప్రక్కన ఒక విశ్వాసి కూర్చున్నాడో, ఏదైతే మీ పక్కన విశ్వాసికి కరచాలనం చేసి ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం అని చెప్పి ఒక చిరునవ్విచ్చి వారి జీవితంలో ఆనందాన్ని పంచుకుంటున్నారు, మీ విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు, అది దేనే కానీ ఏదే కానీ ఆ యొక్క అనుభవం నుంచి మనల్ని వేరుపరచకూడదని చెప్పి ఈరోజు వాక్యంలో మనం గమనించగలం. హెబ్రీ 10:25లో ఈ మాటలు మనం చూస్తాం. మీరు సమాజముగా కూడుట మానక అన్నటువంటి ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే, ఈ ఆది సంఘం లాంటి ఈ అనుభవాన్ని కావాలి. వర్చువల్ ప్రపంచం మంచిది, కొన్ని సందర్భాలలో టూల్స్ చాలా మంచివి, వెళ్ళలేని చోటుకి ఈ టూల్స్ ద్వారా పంపించవచ్చు. ఏ దేశాలైతే, ఏ ప్రపంచంలో ఏ ప్రాంతాలైతే యుద్ధం చేత మనుషులు వెళ్ళలేక, మిషనరీస్ వెళ్ళలేక ఉంటున్నారో, ఆ ప్రాంతాలకు ఈ డిజిటల్ టూల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బైబిల్ స్టడీస్, ప్రేయర్స్, ఈ వర్షిప్లో పాల్గొనటం చాలా బాగుంటుంది. అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళైనా ఆ ప్రాంతంలో పరస్పరంగా కలవవలసినటువంటి అవసరం, బయట నుంచి వెళ్ళలేకపోవచ్చు కానీ వాళ్ళైనా కలవవలసినటువంటి అవసరత దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బీవేర్ అన్నటువంటి మాటను ఈ ఉదయకాలన నేను మనవి చేస్తుంటున్నాను. ఇదే ఛాలెంజెస్లో మనం గమనించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అన్నటువంటిది మనం చూస్తుంటున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో మనం చూసాము ఏంటి అనంటే, చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ చూశారు, కానీ ఈ రిలేషనల్ ఫ్రిక్షన్ ఏదైతే ఆత్మీయ ఎదుగుదలకు కావాలనో అది దూరం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట అంటే, ఈ యొక్క ప్రపంచంలో ఈ ప్రజలు ఏమైపోతూ వచ్చారంటే, ప్యాసివ్గా కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నారు, అన్నిటినీ లోపల పెట్టుకుంటానే ఉన్నారు, ఏదొచ్చినా తీసుకుంటున్నారు, ఏదొచ్చినా వింటూ ఉన్నారు, ఏదొచ్చినా వాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి ప్యాసివ్ ఈ యొక్క కన్జ్యూమింగ్ ఈ ప్రపంచంలో బాగా గమనించాలి. ప్రమాదాలు ఎలాగున్నాయంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో ఏమి జరుగుతూ ఉందంటే, ఇది నాకు అవసరం లేదని తప్పుమని తిప్పేసి ఇంకొక దానికి వెళ్ళిపోతున్నారు, ఇది నాకు అవసరం లేదని తప్పుమని తిప్పి ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. ఇది యవన బిడ్డల జీవితంలో ఏమి జరిగినిస్తూ ఉందంటే, మనవి చేస్తుంటున్నాను, వాళ్ళలో ఈ ఏకాగ్రత కోల్పోతున్నారు. చక్కగా లేదంటే కన్నా అద్భుతంగా జ్ఞానము కలిగి కూర్చుని చదివేటువంటి బిడ్డలు ఏమవుతున్నారంటే, వారు పట్టుమని 15 నిమిషాలు కూడా కూర్చోలేక వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి ఈ ప్రపంచంలో ఉంటున్నారు. బీవేర్, ఇట్ షార్టన్స్ అటెన్షన్ స్పాన్స్ అండ్ రిస్క్స్ క్రియేటింగ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ ఆన్లైన్ ఐడెంటిటీస్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగరూకతతో మనము ఉండాలి అని చెప్పి నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ విషయంలో మనం ఆలోచన
చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బెరియా సంఘం ఏం చేసిందంటే, దేవుని వాక్యము వారికి ప్రకటింపబడగా ఇది నిజమా కాదా అని చెప్పి వాక్యంలోకి వెళ్ళి పరిశీలించారంట. అది చాలా ప్రాముఖ్యము ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో. రెండవ విషయం ఏంటంటే ప్రియులరా, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లాంటి ప్రపంచంలో దానియేలు వలె బయట దేశంలో ఉన్న చాలా అనానుకూల పరిస్థితులలో ఉన్న దానియేలు వలె 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, we do not want to defile our bodies. మా యొక్క దేహములను అపరిశుభ్రపరచుకోవటానికి మేము ఇష్టపడట్లేదని చెప్పి రాజ భోజనాన్ని వాళ్ళు ధిక్కరించి వాళ్ళు ఏం చేశారంటే, వారు భిన్నమైనటువంటి జీవితము వాళ్ళు జీవించినట్లుగా వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుండగా నేను మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే చాలా చాలా జాగ్రత్తగా దేవుడు ఇలాంటి ప్రపంచంలో ఇదిగో ఇవన్నీ ఆలోచన చేస్తుంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లాంటి ఈ ప్రపంచంలో చాలా చాలా జాగ్రత్తగా శిష్యులుగా, యేసే బిడ్డలుగా వారి యొక్క గుర్తింపు జాగ్రత్తగా వాళ్ళు గమనించాలి. ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నేను మనవి చేస్తుంటున్నాను. 7, 8 లేదా 6, 7 తరగతుల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు ఒకసారి ఒక క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక టీచర్ వచ్చి వాళ్ళతో వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు చెప్తా ఉంటే ఎవరు ఏకాగ్రత చూపించట్లేదంట. ఏమైంది బాబు అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేమందరం కూడా ఈ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకున్నామన్నారంట. వీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ అన్నారంట. ప్రియుల వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐడెంటిటీ ఏంటి అంటే, నీవు విలువ పెట్టి కొనబడిన వారివని. కీర్తనలు 139వ కీర్తనలో మనం గమనించేటువంటి మాట ఏంటంటే, యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఒక చిన్న శిశువు జన్మించగానే మనిషి చేయలేనటువంటి ఆ యొక్క మానవ సృష్టిని దేవుడు అద్భుతంగా తన యొక్క సిస్టంలో మనిషి కొరకు ఆశీర్వాదకరంగా ఉంచి బహుమానంగా గిఫ్ట్ ఇస్తున్నప్పుడు యు ఆర్ ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్ అన్నటువంటి ఈ మాటను మర్చిపోయి ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రజలు ఇదిగా సోషల్ మీడియాలో నమ్మి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇది మేము వాళ్ళు ఏం చెప్తారో అది మేము అనుకుంటున్నాం. యువర్ ఐడెంటిటీ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ సోషల్ మీడియా సేస్. ప్లీజ్ మార్క్ దిస్ వర్డ్స్. ఈరోజు ఈ వాక్యాన్ని గమనిస్తుండగా నేను త్వరితగతిన నేను ముందుకు వెళ్తున్నాను, దయచేసి గమనించాలి. మనం అనుకుంటా ఉంటాం పాపులర్ కావాలని. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పాపులర్ అనేటువంటిది కాదు. కానీ ఇక్కడ భయంకరంగా దేవుని స్వరూపంలో చేయబడిన మన జీవితాన్ని మనల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో బిలిటిల్ చేయడానికి, వంచన చేసి నువ్వు అప్ టు ద మార్క్ లేవని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. చాలా రిమార్క్స్ ఎలాంటివి పెడుతుంటారంటే భయంకరమైన రిమార్క్స్ పెడుతుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యంలోనికి రావాలని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే మనము దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాళ్ళమని చెప్పి ఈ ఉదయకాలన గమనించవలసినటువంటి వారమైంటున్నాం. దేవుడు మనకు అద్భుతమైనటువంటి పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని ఏంటంటే ఆయన మహిమార్థమై జీవించడానికి. సోషల్ మీడియా మహిమార్థము కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆమోదానికి కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండటానికి కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కరములలో ఆయన మహిమార్థమై మనము నిలబడటానికి. సోషల్ మీడియా యాక్సెప్ట్ చేయొచ్చు, నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చు, నిన్ను భయంకరంగా ట్రాల్ చేయొచ్చు. కానీ వాక్యంలో గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే, వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన చేతులు చాచి ఆయన ఏం చేస్తానంటే తన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఆహ్వానించేవాడిగా ఉన్నాడని ఈరోజు గమనిస్తుంటున్నాం. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పనివ్వండి యంగ్ జనరేషన్కు. ఇది గుడ్ న్యూస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. మీకు యవనస్తులైనటువంటి కుమారులు కుమార్తెలు ఉంటే దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. అదేంటంటే జీసస్ యాక్సెప్ట్స్ యువర్ యంగ్ చిల్డ్రన్. యేసు ప్రభు మీ బిడ్డలను ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు. 100% యాక్సెప్టెన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఉంది అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ఈ వాక్యాన్ని నేను మనవి చేస్తున్నాను, దేవునికి మహిమనిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఐడెంటిటీ దయచేసి గమనిస్తాం. ఈ ఐడెంటిటీ క్రీస్తునందు నాకున్నటువంటి
ఐడెంటిటీ ప్రాముఖ్యం, కానీ సోషల్ మీడియా ఇచ్చేటువంటి ఐడెంటిటీ కాదు అని చెప్పి మనం గుర్తించినట్లయితే మన జీవితానికి స్వేచ్ఛ ఉంటుంది, మనము జీవించడానికి ఒక అర్థం ఉంటుంది. మనము యేసయ్య ఈ రక్షణ సందేశాన్ని ప్రకటించడంలో మనకు ఆనందం ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో క్రీస్తు శిష్యులుగా, ఆయన సాక్షులుగా నిలబడటానికి దేవుడు కృప చూపుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని దేవుడు మన ఎదుట ఉంచి ఉండగా, ప్రభా, ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి కాలాలలో నన్ను ఉంచావు, నీ యొక్క శిష్యుడిగా నేను ఎలా జీవించాలో నాకు సహాయం చేయండి అని చెప్పి ఈరోజు మనం దేవుని అడుగుదాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గుర్తింపు అది క్రీస్తు యేసులోనే ఉందని మనం గుర్తుపెట్టుకుందాం. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మన ఎదుట నిలబడినా కానీ, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ మనల్ని ఒకవేళ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ, మనం ఏం చేయాలంటే వాక్యపు వెలుగులో, ఇప్పుడే వాక్యములు చూసినట్లు హెబ్రీ 12:1 యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదేంటంటే, మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి, ఎదుగో పంపించకపోతే వారు ఎలా వింటారు? వినువారు వారు ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు, విశ్వసించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనము పంపించాలి. వెళ్ళే వారిని ఏం చేయాలంటే సిద్ధపరిచి దేవుని మహిమార్థమై ఇలాంటి అద్భుతమైనటువంటి టైమ్స్లో మనము సిద్ధపరిచి ఏ రీతిగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఏ రీతిగా మన సంఘాన్ని దేవుడి పురికొల్పుతున్నాడో ఈ విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం ధ్యానిస్తాం. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిసి దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాలన ధైర్యంగా మీ సత్యవాక్యాన్ని చేతబట్టుకొని క్రీస్తు కొరకు మేము నిలబడేటువంటి సాధనాలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ప్రపంచంలో పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ, పాపానికి కాదని ప్రభు మహిమార్థమై జీవించటకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా గుర్తింపు ఈ సామాజిక మాధ్యమం కాదు, కానీ క్రీస్తు యేసులోనే మా గుర్తింపు నిరంతరానికి ఉంది అన్నటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని మీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడా, ఈ చక్కని ఉదయకాల సమయాన మీ దివ్య వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా అందరి జీవితంలో మీ దివ్య వాక్యాన్ని ఫలింపచేసి మీరే దీవించి మీరే మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ మీకు ఆపాదించుకుంటూ ఇక్కడ చేరిన సంఘాన్ని, సంఘ ప్రియులను, వేరు ప్రాంతంలో ఉన్నటువంటి నేను బిడ్డలందరినీ ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా బహు గంభీరంగా మీరే దీవించి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.